హలో ఆల్. నన్ను ఈరోజు ఒకరు న్యూట్రిషన్ సెంటర్లో ఈ క్వశ్చన్ అడిగారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ని అఫోర్డ్ చేసుకోగలుగుతాయా అని. ఓకే, ఖచ్చితంగా చేసుకోగలుగుతాయండి. ఎవరికైతే హెల్త్ నీడ్ ఉంటుందో వాళ్ళకు ఈ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్గా కనిపించదు. ఎందుకంటే హెల్త్ అనేది చాలా చాలా వాల్యుబుల్. సో దానికోసం మనం ఈ మనిషి ఎంత ఖర్చైనా భరించగలుగుతాడు. రెండవది, హెల్త్ బాగుంటే చాలు, ఫ్యూచర్లో నాకు ఇప్పుడు బాగానే ఉంది, ఫ్యూచర్లో కూడా హెల్త్ పాడవకుండా నేను మంచి న్యూట్రిషన్ తీసుకొని నా లైఫ్ని హ్యాపీగా కంటిన్యూ చేసుకోగలుగుతాను అనే కేటగిరీ ఉంటారు. వాళ్ళు కూడా మిడిల్ క్లాస్కి సంబంధించిన వాళ్ళే. వాళ్ళకు కాస్త అమౌంట్ ఎక్కువగా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయండి. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే, మేము డిస్కౌంట్ ఇచ్చి దాన్ని ఎరగా వేసి మాకు కస్టమర్ని అట్రాక్ట్ చేసుకోము అంటారు. హెర్బలైఫ్ కంపెనీ చాలా ఉన్నత విలువలతో కూడుకున్న కంపెనీ అండి. దాని చాలా లక్షల కోట్ల కంపెనీ, చాలా కంట్రీస్లో ఉంది. సో ఆ కంపెనీ గురించి మనం ఎంత తెలుసుకున్నా కానీ తెలుసుకునే కొద్దీ కూడా అది తక్కువగానే అనిపిస్తుంది. సో కంపెనీ ఏం చెప్తుందంటే, మీరు మాతో కలిసి ట్రావెల్ చేయండి, మా ప్రోడక్ట్ వాడి మాతో ట్రావెల్ చేస్తే మీకు మేము అప్పుడు డిస్కౌంట్ ఇస్తాం. సో మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేసే కొద్దీ మనకు వాల్యూమ్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ వాల్యూమ్ పాయింట్స్ 100 వాల్యూమ్ పాయింట్స్ క్రాస్ అయ్యాయంటే 25% డిస్కౌంట్ ఇస్తారు. మనం కస్టమర్గా ఒక ఐడి మనకు క్రియేట్ అవ్వగానే మనకు 15% మనకు డిస్కౌంట్ అనేది మనకు లభ్యమవుతుంది. దాని తర్వాత ఆ వాల్యూమ్ పాయింట్స్ పెరిగే కొద్దీ మనకు డిస్కౌంట్ కూడా పెరుగుతుంది. అది 35, 42, 50% వరకు అది రీచ్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద డిస్కౌంట్. లాయల్గా మనం కస్టమర్గా ఉన్నంతకాలం మనకు డిస్కౌంట్ అనేది లభ్యమవుతుంది. ఆ డిస్కౌంట్ అమౌంట్తో మనం పోల్చుకున్నట్లయితే అది బిలో అఫోర్డబుల్ రేంజ్కి వచ్చేస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయినా సరే. సో మంచి న్యూట్రిషన్ మనం పొందాలి అంటే కస్టమర్గా మనం ఫస్ట్ కంటిన్యూ అవ్వాలి, తర్వాతే డిస్కౌంట్ మనం పొందగలుగుతాం. సో అఫోర్డబుల్ రేంజా అంటే ఇది ఖచ్చితంగా అఫోర్డబుల్ రేంజేనండి. ఓకే, హెల్త్ ఎవరికైతే కావాలని కోరుకుంటారో, హెల్తీగా ఉన్నట్లయితే అదే మనకు సంపద అని ఫీల్ అవుతారో వాళ్ళకి హెర్బలైఫ్ ప్రోడక్ట్స్ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటాయి కూడా. థ్యాంక్ యూ.